హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి వారికి 2500 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ అనేది ఉంటుందో వారికి 2500 రూపాయలు డైరెక్ట్ మీ అకౌంట్లోకి వేయడం అనేది జరుగుతుంది. అయితే 300 రూపాయలు ఏడాదికి సబ్సిడీ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. దీని గురించి ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ రావడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఇది అందరికీ ఉపయోగపడుతుంది. తెలంగాణ, రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి అక్కడి ఎన్డీఏ కూటమి తెలియజేయడం అనేది జరిగింది. ఇప్పుడు అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడం అనేది జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ రేట్లు వచ్చేసి 860 రూపాయల గ్యాస్ సిలిండర్ ధరలు అనేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనము లెక్కేసుకుంటే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తే ఎవరైతే గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకొని ఎవరైతే గ్యాస్ సిలిండర్ తీసుకుంటారో అలాంటి వారు డైరెక్ట్ తీసుకున్న తర్వాత మీరు అక్కడ డబ్బు కడతారు. అయితే మీకు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని చెప్పేసి అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. ఇచ్చిన మాట ప్రకారమే మీకు మళ్ళీ డబ్బులు మీ అకౌంట్లోకి సబ్సిడీ రూపంలో వేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది. ఈ పథకం అనేది తీసుకొని వస్తుందని దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక తెలంగాణ విషయానికి వస్తే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్కి ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది. ఆ మాట ప్రకారం ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వారు గ్యాస్ సిలిండర్ కోసం అప్లై చేస్తున్నారు, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ రేట్లు 900 రూపాయలు, 900 చిల్లర ఉండడం అనేది జరుగుతుంది. అయితే 500 రూపాయల ధరను కలిగించి మీకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. అయితే మీరు ఎవరైతే బుక్ చేసుకొని 900 పైచిలుకు రూపాయలు పెట్టి మీరు గ్యాస్ సిలిండర్ తీసుకుంటారో అలాంటి వారు పైన 500 పైన ఉన్నటువంటి పథకం కింద మీకు తిరిగి మీ అకౌంట్లోకి డబ్బులు పడేటువంటి అవకాశం ఉంది. ఈ డబ్బుల వలన మీరు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి సమస్య నుంచి తప్పించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ యొక్క గ్యాస్ సిలిండర్ యొక్క అప్డేట్ని కానీ, కేవైసీని కానీ, మీ ఆధార్ కార్డుని కానీ, బ్యాంక్ లింక్ కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అతి త్వరగా వెళ్ళి మీరు తొందరగా ఈ పరిష్కారాలను పూర్తి చేసుకోండి. మీ యొక్క నంబర్ని మీ గ్యాస్ సిలిండర్కి లింక్ చేసి ఉంచండి. దీని ద్వారా మీకు అప్డేట్ అనేది తొందరగా ఏమేమి అప్డేట్ ఇస్తున్నారు, మీకు సబ్సిడీ రూపంలో డబ్బులు పడుతున్నాయా లేదా అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది.